దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. పిల్లరా, యోబు తెలియజేస్తున్న మాట ఇది. యోబు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి మాట్లాడుతున్నారంటే, యోబు అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా బాధగల కురుపుల చేత మొత్తబడ్డాడు. అంతేకాదు, తనకున్న 7 కుమారులు 3 కుమార్తెలు కూడా పోగొట్టుకున్నాడు లేదా చనిపోయారు. అంతేకాదు, తన తోటి భార్య కూడా, అంటే తన భార్య కూడా, తనతో ఉండవలసిన భార్య కూడా తనను అసహించుకుంది. ఈ విధంగా సమస్తము కూడా కోల్పోయాడు యోబు. అయినప్పుడు కూడా యోబు ఏమంటున్నాడంటే, నేను నడిచే మార్గము ఆయనకు తెలుసు, ఆయన నన్ను శోధించిన తర్వాత, అనగా అంటే అర్థం ఏంటి? ఆయన పెట్టిన పరీక్షలో నుంచి నేను బంగారంలాగా బయటకు వస్తాను అంటున్నాడు. అంటే చూడండి, అంటే బంగారంతో పోలుస్తున్నాడు దేవుని పరీక్ష. ఎందుకు పోలిస్తున్నాడో బంగారం చూడండి. బంగారంలో ఎంత వేడైనప్పుడు కూడా బంగారం దానిలో ఎంత మాత్రమో చెడిపోదు. అంతేకాదు, బంగారంలో ఏదన్నా మల్లి ఉంటే మంట వల్ల అది ఏరైపోయి బంగారం నిలిచిపోతుందంట. అంటే బంగారంలో ఉంటుంది, బంగారంలో మలినం ఉంటే నిలిచిపోతుంది, వేరైపోతుంది. ఏంట్లోని? అగ్నిలో లేదా మంటలో. అంటే యోబు చెబుతున్న మాట ఏమిటంటే, నేను సువర్ణము వలె కనబడదును నేను శోధించబడిన తర్వాత. అవును పిల్లరా, దేవుడు మంచి కొరకు శోధిస్తాడు లేదా పరీక్షిస్తాడు. కానీ అపవాది మనలను పాడు చేయటానికి శోధిస్తాడు. పాడు చేయటానికి అపవాది లేదా దురాత్మ మనలను నాశనము చేయటానికి శోధిస్తుంది. అయితే యోబు గ్రంథంలో మాట రాయబడింది, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు చదువుతున్నాడు. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించేవాడు అంటే ధన్యుడంట. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. అవును పిల్లరా, దైవ శోధన, దైవ పరీక్ష అది ధన్యతతో కూడుకున్నది. అంతేకాదు, అది ఎదుర్కొన్నవాడు, దాని అందు నిలిచేవాడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 చూస్తాం. అంతేకాదు, యోబు ఎలాంటి వాడు? ప్రారంభంలో చూస్తే యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగిన చెడుతనము విసర్జించిన వాడుని 1వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. అంతేకాదు, దేవుడే తన గురించి అపవాది దగ్గర ఛాలెంజ్ చేస్తూ చెప్పిన లక్షణాలు మనం చూస్తాం పిల్లరా. లక్షణాలు అంటే ఇటువంటి అద్భుతమైన యోబు, నీతిమంతుడైన భక్తుడైన దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పిల్లలు యోబు ఏమంటున్నాడంటే, నా దేవుని విడిచిపెట్టను, నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి అని 11వ వచనం చూస్తాం. అంటే పైన వచనం మళ్ళీ యోబు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. వ్యాధి ఎలా ఉందంట? తన మూలుగు, తనకున్న వ్యాధిని బట్టి మూలుగుతుండ మూలుగు కన్నా భారంగా ఉన్నట్టు వ్యాధి. అవును ప్రియులారా, యోబు నీతిగా యథార్థముగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాడు. మంచి ప్రార్థనాపరుడు. అంతేగా తన కుటుంబం చుట్టూ ప్రార్థనని కంచి వేసుకున్నాడు. అయినప్పుడు కూడా భయంకరమైన శోధన, భయంకరమైన పరీక్ష, భయంకరమైన పరిస్థితి తనకు ఎదురయ్యింది. తన ఇంట్లో వాళ్ళందరూ కూడా కోల్పోయాడు. చివరికి తన భార్య కూడా తనని అసహించుకుంది. ఎటువంటి పరిస్థితి కూడా యోబు వెళ్ళాడు. అయినప్పుడు కూడా యోబు దేవుని విడిచిపెట్టలేదు ప్రియులారా. భయంకరమైన అగ్ని పరీక్ష గుండా వెళ్ళినప్పుడు కూడా యోబు దేవుని విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. అంతేగా దేవుని వ్యతిరేకించలేదు.
ఆ విధంగా జీవించడం కనుక చివరికి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నట్టుగా యోబు గ్రంథం చివరి అధ్యాయం వచ్చేసరికి మనం చూస్తాం పిల్లల. ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ దేవుడిచ్చాడు. కానీ ఎంతటే పట్టింది? 1వ అధ్యాయం నుంచి 42 అధ్యాయాల కాలం పట్టింది. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది తెలుసా? తన స్నేహితులు తనను ఆదరించడానికి వచ్చారు, బలపరచడానికి వచ్చారు, ధైర్యపరచడానికి వచ్చారు. కానీ చివరికి ఏం చేస్తారు? స్నేహితులే తను గాయపరిచే కొన్ని మాటలతో, స్నేహితులే ఆ యోబుని బాధ పెట్టారు వారికి అనేక మాటలతో. అయినప్పుడు కూడా యోబు నిలబడిపోయాడండి దేవుడి కొరకు. యోబు తన భయంకరణ బాధలో కూడా దేవుణ్ణి ప్రశ్నించక, నేను అటూ ఇటుగా తొలగక ఆయన మార్గమును అనుసరించితిని అని 11వ వచనం చూస్తాం పిల్లలు. అవును, ఇటువంటి భక్తులు, ఇటువంటి భక్తిపరులు నేటి దినాల్లో నేటి పరిస్థితులు చాలా కష్టము ఆ విధంగా జీవించడం. కానీ యోబు వలె కనీసము యోబు గురించి రాయబడిన మాటలు మనం ఒకసారి ధ్యానించి కనీసం నిలబడగలిగితే ఎంత ధన్యత ప్రియులారా. దేవుని కొరకు సాక్షులుగా నిలబడగలిగితే ఎంత ధన్యత. ఈ లోకంలో భౌతిక సంబంధమైనవి ఏవి కూడా శాశ్వతం కాదు. భౌతిక సంబంధం ఏదైనా కానీ మనుషులు కానీ, ప్రేమ కానీ, లేదా వస్తువులు కానీ, ఆస్తిపాస్తులు కానీ ఏది శాశ్వతం కాదు. కానీ దేవుని సన్నిధి, పరలోక రాజ్యము శాశ్వతమైనదని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. యోబు భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడ్డాడు. ఈరోజు భయంకరమైన నీతిగా, భక్తిగా, యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారి జీవితంలో అనేక పరిస్థితులు ఎదురవుతుంటాయి. అది ఎవరి ద్వారాగా ఉండి అయినప్పుడు కూడా దేవుని ఎదుట నీతిగా భయభక్తులు కలిగి మనం జీవించగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. యోబు జీవితంలో చేస్తాడు, ఇలాగ అనేక మంది భక్తుల జీవితంలో చేస్తాడు. మనకు మాదిరిగా వారు ఉన్నారు కనుక అటువంటి భక్తి జీవితం చేయగలిగితే ఎంచు దినాల్లో దేవుడు మనల్ని బట్టి సంతోషించి దేవుని నామం మహింపరచబడుతుంది చేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నేను యోబు అంటున్నారు, నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదునని వాక్యం సెలవిస్తాను. అవును తండ్రి, శోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు, గాయాల పాలయ్యాడు, బాధల పాలయ్యాడు. అయినప్పుడు కూడా ఒక సువర్ణము వలె రెండంతల ఆశీర్వాదంతో యోబు ముందుకొచ్చాడు ప్రభువా. దీవించబడ్డాడు, ఆశ్రయించబడ్డాడు. అవును తండ్రి, మా ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా ఎటువంటి శోధన, ఎటువంటి శ్రమ, ఎటువంటి పరీక్ష వచ్చినప్పుడు కూడా మీ యందు భయభక్తులు కలిగి, మీకు ఇష్టలుగా, మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డగా, మీ నామానికి మహిమార్థమే జీవించడం సహాయమును దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.